వార్తలకు స్వాగతం. నేను ఇలా ఏం ముచ్చట్లు తెచ్చినా చెప్తా కానీ ముందుగా హెడ్లైన్స్ అయితే చూడండి. క్యాటగా కాబోతుంది మూసి. కాలేజోళ్లకు ఎన్నికల పాఠాలు అన్నే సురువైతాయి రాజకీయ బాటలు. కొత్త కథ పట్టుకున్న సత్తి. నేను ఎట్లనో అట్లనో అల్కగా బతకనీకి రాలేరు ఐర వరకు చెమటలు పట్టి ఎనీకొచ్చిన అది ఆనకాలమైన చలికాలమైన ఆడోళ్ళమే ఎక్కువ పని చేస్తున్నాం. మళ్ళీ మనం ఎందుకు చేయాలమ్మా? వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నామని మనకేమైనా ఎక్కువ పైసలు ఇస్తురా వాళ్ళు? కొత్తగా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకు అరే పట్నం నడిమిట్లకెళ్ళి నది పోతుందిరా అని చెప్తే ఏమంటారు? ఏంది నదా? అబ్బో ఈనటోళ్ళు ఉంటే సముద్రం కూడా ఉన్నదని చెప్తావు అని అంటారు. ఏ ఉన్నదిరా పట్నానికి వరదలు వచ్చేదే పెద్ద నదితోని అని అన్నామనుకోండి. అబ్బా అవునా అయితే దా పోయి ఈత కొట్టద్దాంపా. అవుగని ఈ నదికి కూడా పుష్కరాలు వస్తాయా అని అడిగితే అప్పుడు అని మొగం గింతంత అవుతుంది. ఎందుకంటే నది నాలా అయ్యింది, దాని నిండా కంపైంది. మూసి నది అనగానే ముక్కు మూసుకుంటారు. చెదారం లండు బొండుతోని కలకలలాడుతుంటది. మరి పట్నంలో వారే 32 కిలోమీటర్ల పొడుగుతా ఇవ్వే అందాలు. ఏ ఇంట్లోకెళ్ళొచ్చే మురికి నీళ్ళైనా ఆఖరికి ముక్కు మూసుకొని కలిసేది పవిత్రమైన మూసిలనే. భాగ్యనగరంలో అత్యంత దరిద్రంగా తయారైన మూసిని తేటగా చేసే కార్యం ముంగడికి తెచ్చింది సర్కార్. రూపాయి బిల్ల నీళ్ళల్లో పడితే కనబడే అంత తేటగా చేస్తామంటారు. మళ్ళా మురికి కాకుండా ఇళ్ళకెళ్ళొచ్చే నీళ్లను ఓడబోసినాకనే మూసీలకు ఇడిచిపెట్టే ఇంకో ఉపాయం చేస్తారట మన సర్కార్. ఓకే అని చెప్పానంటే మూసి నది ఎట్లయితుందో తెలుసునా? నది ఒడ్డు పొడుగుతా పచ్చటి చెట్లు, ఆడోటి 10 గళ్ళ పార్కులు, మూసి నీళ్ళల్లో ఈత కొట్టే సౌలతితోని మనం హైదరాబాద్లో ఉన్నామా కేరళ రాష్ట్రంలో ఉన్నామా అనే పరిశాన్ అవుతాం. ఇక ఐతారం పూట పిల్ల జల్లని తీసుకొని పిక్నిక్కో చెట్ల తీర్థానికో మూసి కాలువ కాడికి పోతాం మంచిగా మురుసుకుంటా. అప్పటిదాకానైతే ముక్కు మూసుకొనే తిరుగురి. ఇంకొన్ని వద్దులైతే మీ కాలేజీలో మీ సర్పంచ్ కొడుకు అన్నిట్లలో తక్కువ మార్కులు వచ్చినా ఇంట్లో మాత్రం 100కి 100 మార్కులు వస్తాయి. ఎందుకంటే కడుమోళ్ళు ఈ చదువును పుస్తకాలలో చదువుతారు, కానీ ఈయన ప్రాక్టికల్గా చూస్తాడు. ఉపన్యాస పోటీలు పెడితే ఫస్ట్ సెకండ్ ప్రైజ్లన్నీ ఆ పిల్లగానికే. ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే వకీల్ పాయింట్లతో గప్ చూప్ చేస్తాడు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే ఎవరిని అడిగినా అరే పెద్దగా అయినాక ఏమవుతావురా అంటే డాక్టర్నైతా, ఇంజనీర్నైతా, సైంటిస్ట్నైతా అంటారు. కానీ ఎవ్వరన్నా నేను లీడర్నైతా అని అంటారా? ఒకవేళ అన్నా పక్క పొంటున్న పోరగాళ్ళ నవ్వుతారు. పుసుక్కున వాళ్ళ నాయనకు తెలిస్తే చింతబరిగా తీసుకొని ఇప్పుడు సాఫ్ చేస్తాడు. గందుకే ఈ పరిస్థితి రావద్దనే ఒక ఉపాయం చేస్తుండ్రు. ఇక రేపు ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడరే. రాజకీయాలను ఫుట్బాల్ అనుకోరాదుర్రీ. అగో అదెట్లా అని అంటారా? ఏం లేదుల్లా 11, 12 తరగతి పోరగాన్లకు ఎరచ్చర్ల చదువు చెప్తారట. అంటే ఎన్నెండ్ల రోడ్ల పండుగ వస్తుంది, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏం సాధించి ఉండాలి, ఎంపీ అయితందుకు ఏం కావాలి, గెలిస్తే చేయాల్సిన పనులేంది, ఓడిపోతే ధైర్యంగా ఎట్లుండాలి, ఎలక్షన్లప్పుడు రూల్స్ ఏంది, పద్ధతులేందో పద్ధతిగా పాఠాలు చెప్తారట పోరగాన్లకు. గల్లీ వార్డు మెంబర్ కాంచెల్లి ఢిల్లీ ప్రధానమంత్రి దాకా ఎట్లా ఎలక్షన్లు ఉంటాయో మొత్తం నేర్పిస్తారట సార్లు. ఇవన్నీ తెలుసుకున్నాక ఎవరు లీడర్ కావాలో ఎవరు ఓటర్ కావాలో వీళ్ళే నిర్ణయం చేసుకుంటారు. ఈ పాటలతో పాటు ఇంకా కొన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది సార్లు. టికెట్లు తెచ్చుకునుడు ఎట్లా, ఓట్లు కొనుక్కునుడు ఎట్లా, బీరు బిర్యానీ ఏ విధంగా వంచాలి, చీరల పంపకం పవర్ ఎంత, కుల పెద్దలను ఎలా కృషి చేయాలో కూడా నేర్పిస్తే మంచిది. లేదంటే మీరు చెప్పేదోటి బయట జరిగేది ఇంకోటి ఉండి పొరగాన్ లాగవైతారు. మా సత్తిగాడు ఇలా పొద్దుగాలనే అక్క నాకు ఒక 3000 కావాలక్క, అర్జెంట్ కావాలన్నాడు. ఒరే గన్ని పైసలు దేనికి రానంటే పండగ వస్తుంది కదక్క పటాకులు కొనుక్కోవద్దా అన్నాడు. ఏడాది కోపారే దీవుల పండగ వస్తుంది. తెల్లారి ఆకిట్ల బాంబుల కాయిదాలు లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏమనుకుంటారక్క? సావిత్రోళ్ళు ఉత్త పీసినాశోళ్ళు బాంబులు కూడా కాల్చలేదు అని నవ్వుకుంటారక్క. నువ్వు జల్దిన పైసలు నేను కొనుక్కొస్తా అన్నాడు. అది కాదు సత్తి నెలాఖరు వచ్చింది కదరా అన్ని పైసలు ఏడికెళ్ళి తెచ్చియాలి అని అంటే చి నువ్వెప్పుడు ఇంతే అని గూలుకుంటూ పోయిండు. అయినా మా ఇంటి తిప్పలు మీకెందుకు కానీ ఈ వార్తనైతే చూడండి. పండుగకు లీడర్లు పటాకులైండ్రు. నేను డమ్ అంటా అంటే నేను డమ్ అంటా అని నిప్పు కోసం మీటింగ్ చేస్తుండ్రు. ఇది ఎర్ర నిరపకాయ బాంబు. ములాయం తాత, శివపాల్ కాకయ్య, అఖిలేష్ అన్న ఫ్యామిలీ ప్యాక్ పటాకులు.
ఇది చూడుండ్రి, అమర్ సింగ్ అగ్గిపుల్ల ముట్టించి లడికి 4 వేలుతారట ఒక్కపారే. ఎట్లున్నది మోడీ బాంబు, పువ్వు గుర్తోళ్ళంతా ముట్టించేది ఇదే. ఇగో ఇదేమో మౌనముని మన్మోహన్ సింగ్ లడి, సైలెంట్ వాళ్ళనట దీని పేరు. ఇదేమో రాహుల్ సార్ సురసుర బాణాలు. అయ్యో పెద్ద బాంబుల మీద పెట్టకపోయిండ్రయ్యా. అరే ప్రియాంక గాంధీ మేడం ఇవి కూడా ఉన్నాయి. షీపూర్ వాళ్ళని కూడా పటాకుల మీదకి ఎక్కించిండ్రు. కానీ ఇవన్నీ మనతాన కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆగో ఆడ వేలే బాంబులు అన్నట్టు. మరి ఎన్ని వేలుతాయో ఎన్ని తుస్సుమంటాయో. ఇక మన పట్నంలో కూడా ఎరైటీ పటాకులు రెడీగా ఉన్నాయి. ఇది సర్జికల్ స్ట్రైక్ బాంబ్. మొన్న ఉగ్రవాదులను మన జవాన్లు వేసేసిండ్రు కదా, గా బాంబులు అన్నట్టు. యాక్టర్లు యాక్టర్ అమ్మల బొమ్మలతోని శితాం వచ్చినాయా. ఎవరి హీరోల బాంబును ఆలుకొనుకోబోతుండ్రు. ఇక పండగ నాడు వెళ్తాయి కదా, మోగులకి ముగ్గేసి రంగులద్దినట్టే అనిపిస్తుంది. మా మంగ్లీ దర్శన భాగ్యం ఇయ్యాల కలుగుతాంది. ఫోన్ చేసి సావిత్రి నేను ఇలా కొలువుకి వస్తున్నా అన్నది. మరి ఏడున్నదో ఈమె మంగ్లీ. ఓ అయ్యో కుడుము చేతికి వస్తే పండగ అనేటోళ్ళు ఈ మాసుంటోళ్ళే కావచ్చు. మంగ్లీ మంగ్లీ. హే సౌల్స్, వాట్సాప్ యార్, హౌ ఆర్ యు? హౌ డు యు డు సౌల్స్? ఎన్ని రోజులైందో? ఏ ఒక నువ్వు నీ పలుకులు పిలిస్తే వరకుతలేవేంది? మంచిగా షెట్ ఎక్కి కూర్చున్నావు. పలకను, పని కూడా చేయను. మీ గారాల తమ్ముళ్ళేడా అన్నే పిలుచుకోపో. ఆంతో నీకెందుకు? ఆ లెక్క నువ్వు చేస్తావా? ఆడిన్నాడంటే బిడ్డ చెవులు అడబెడతాడు. ఆహా, నీకు ఎక్కాలు వస్తే లెక్కలు చేసి మరి చూడు ఎవరు ఎక్కువ పని చేస్తుర్రో, నేనా మీ తమ్ముడా? ఏమైందబ్బా నీకు? ఓ సవుల్సు, ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదే కావచ్చు. మనం పని చెయ్యొద్దబ్బా, మగాళ్ళే చేయాలి. నీ చెవులకు రాగిపోగులంటే అవి నీకు లేవన్నట్టుంది. నీ పని వాళ్ళెందుకు చేస్తారబ్బా? సావిత్రి, మగాళ్ళ కంటే ఎక్కువ మనమే పని చేస్తున్నాం తెలుసా నీకు? అందుకే నేను ఇవాళ చెయ్యను. తు కాయంత కర్లేచుకో కర్ల. అగో వాళ్ళకి నీకు పోటీ ఏందబ్బా? నీకెవరు చెప్పిండ్రు? ప్రపంచ ఆర్థిక వేదికలే చెప్పిల్లు సావిత్రి, మనమే ఎక్కువ పని చేస్తున్నామంట. అయినా మనకు సమాజంలో గౌరవం ఉందా? ఏమంక అంటే ఏలంక అని చెప్పి పని బంద్ పెడతావా ఏంటి నువ్వు ఇప్పుడు? నిన్న మీ తమ్ముడు ఏమన్నాడు? మీరెంత పని చేసినా ఎంత కష్టపడినా మాతో సమానంగానే కాదన్నాడు కదా. మరి పనిలో మనతో సమానంగా ఉన్నారా వాళ్ళు? ఎంత పని చేస్తాం మనము? అది దునియా మొత్తం ఇట్లనే పాడుపడ్డది. వాళ్ళు ఎందుకు చేస్తారబ్బా? చెయ్యరాళ్ళు. మళ్ళీ మనం ఎందుకు చేయాలమ్మా వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నామని మనకేమైనా ఎక్కువ పైసలు ఇస్తుర్రా వాళ్ళు? అయ్యో మంగ్లీ ఏంటిది అనుకుంటున్నావు నువ్వు? ఆడోళ్ళంటే ఇంటి పని వంట పని చేయాల్సిందే, మళ్ళీ ఆఫీస్ కోవాల్సిందే. కాయవాత కర్రీది సావిత్రి, రోజు మనం ఇంట్లో పని చేస్తున్నందుకు నెల నెల మనకు జీతం ఇవ్వాలి కదా, అప్పుడు వాళ్ళతో సమానం అవుతాం మనము. అబ్బా అది ఎన్నటికన్నా జరిగేదేనా? ఎన్ని చట్టాలు చేసినా వాళ్ళు ఇయ్యరు. మన బతుకులు మారాయబ్బా. ఈ ఆడజాతికి ఇంకెన్నాళ్ళు సావిత్రి అవమానాలు. కనీసం వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలని ఈ రోజు నుంచి నేను అనుకుంటున్నా. ఓ మెల్లగా మెల్లగా. మగోళ్ళతో ఆడోళ్ళకి సమాన జీతాలు రావాలంటే ఇంకా 170 ఏళ్ళు పడుతుందట, అది తెలుసా? అందుకే సావిత్రి ఈ నిర్లక్ష్య వైఖరి మారాలని కోరుకుంటున్నా. ఇంట్లో పనిచేసే అమ్మలక్కలందరికీ జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నా సావిత్రి. ఆడదే ఆధారం, మామే ఓంకారం. నువ్వు చెప్తా అంటే కరెక్టే అనిపిస్తుంది, కానీ అట్లా చేస్తే ఆడోళ్ళు మొగోళ్ళతో ఎందుకు సమానం గారు కదా? హలో ఫిల్లా, అవి లవ్ చేస్తున్నా నిన్ను నేను. ఏంటి నన్ను లవ్ చేయవా? తమాషా ఉందా? సత్తిగాడు గంట తర్వాతనో 2 గంటల తర్వాత వారం తర్వాత నీకు దొరకడు. నీకేదో ఒకరోజు తెలంగాణ స్టైల్లో నేను చెప్తా ఐ లవ్ యూ, ఓకే? ఈయనకేం పుట్టింది మళ్ళా ఏదో వేషాలు వేస్తున్నాడు. ఓ పొడా పోరడు ఆయిలింగ్ ఫుడ్ తిని అద్దం దొడ్డం బలిసాడు. వాడికి కాస్త కొవ్వు లేని పదార్థాలు పెట్టి సన్నగా చేద్దామని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? తమ్మి డ్రామాలు ఆడకరా. మనం పట్నం ఎందుకు వచ్చిందని చెప్పు నువ్వు. నేను ఎట్లనో అట్లనో అల్కగా బతకనీకి రాలేరు ఐర వరకు. చెమటలు పట్టి ఎనీకొచ్చిన అది ఆనకాలమైన చలికాలమైన. ఏదో ఒక పరి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నువ్వు నీ ఫేసు. నా పేరు బిత్తిరి సత్తి. నాకు కొంచెం తెలివితేటలు ఎక్కువ. నా ఫోన్ నెంబర్ 9898989898. అయితే నేను సావిత్రక్కను తీన్మార్ సావిత్రక్కని చెప్తున్నా, నువ్వు నా మాటిను. బిత్తిరి సత్తితో పెట్టుకుంటున్నావు జాగ్రత్త. నీ అక్షరాల మన్ను అడగదరా నాయన. అన్ని కథలు నేను యాస్కినింగ్ చేస్తుంటే ఏదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు డైరెక్ట్గా తెలియదు. కానీ పొగుడుతుంటే మాత్రం బ్లాక్ అయిపోతుంది. తమ్మి నా మాటినరా, కొంచెం చెవిన పెట్టరా. ఒక్కసారి నేను కమిటీ అయితే నీ మాటనే కాదు ఎంత మంచి ఫాట్ వచ్చినా కూడా వినను అంతే. ఎందుకు
ఎందుకురా నువ్వు 4-5 హీరోల డైలాగులన్నీ కలిపి చెప్తున్నావు ఈడ? ఏం మాట్లాడుతున్నావు అక్క? నా డైలాగులు వేరే ఉన్నాయి, నా ఫాలోయింగ్ వేరే ఉంది. సత్యంతా తెలియనోడే లేడు. చాలా ఇంకేమన్నా కావాలన్నా అంటే ఫోన్ నెంబర్కి చేసి చెప్తా. డైలాగులు చెప్తే చాలారా? పాటలకు డాన్సులు చేయాలి, ఫైటింగులు చేయాలి, అప్పుడు హీరో అవుతారు. ఏండి ఒకసారి ఫోన్ ఎత్తండి, ఏదైనా మాట్లాడండి. బా లేదంటే ఓ పాట పాడండి, మీ వయసు బాగుంటుందండి. ఒరే ఇదేమో నాట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్ అనుకున్నావారా? ఫైటింగులు చేయాలి తెలుసా? టిఫర్ పోయి టాట్కర్ గుద్దిన, టాట్కర్ పోయి టిఫర్ కు గుద్దిన ఎట్లుంటదో ఈ సత్తిగాడు ఫైటింగ్ చేసిన అట్లనే ఉంటది. సత్తి అది కాదు కానీ సత్య చెప్పు, ఇప్పుడు నిన్నెవర్రా హీరోగా తీసుకుంటామని చెప్పిన వాళ్ళు? అక్క పూరి జగన్నాథం సార్తానని అంట 10,000 కథలు ఉన్నాయంట. నాకు ఒక్క కథ నాన్న చెప్పడా? నన్ను వీరం చేయడా? నాయన గదారా నువ్వు చెప్పేది. ఆయన ఏదో నవ్వుకుంటా అన్నారా, అది పట్టించుకుంటావు ఇక నువ్వు? నీకు తెలియరాక? బ్యాంకాక్ అనే బయట దేశంలోనే రాస్తుంటాడు ఆయన కథలన్నీ. అక్క నేను కూడా ఆనే ఇంత కథ హీరోగా సెటిల్మెంట్ అయితా, హీరోయిన్ కూడా ఆనే దొరకబట్టుకుంటా. అరే ఇక 10,000 కథలు ఉంటే అన్న నీకు ఒకటి ఇచ్చినట్టేనారా? నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? ఇండస్ట్రీలో ఆ కథలకు తగ్గట్టు హీరోలు దొరుకుతలేరేమో, అందుకే ఆగిండు. అక్క సార్ పంచ్ డైలాగులు మస్తు రాస్తాడు కదా, మస్తు హీట్ అయినాయి కదా. ఏమోరా నాయన, నువ్వు హీరో ఎప్పుడైతావో, నీకు సినిమా ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరిస్తారో అంతా దేవుడికే తెలవాలా. అప్పటిదాకానైతే నువ్వు నా దిమాగ్ తింటానే ఉంటావు. నాకన్నా తీసి మార్కాడు ఎవడు లేడు ఇక్కడ. ఎవరి మాట ఈయనను, సాఫిత్రక్క మాట అస్సలకే ఈయనను. పోదాం అన్న, అయిపోయినాయట వార్తలు, పోయేస్తాం మరి. నమస్తే.